ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ సాయంకాల శుభాలు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో ఉన్నదని ఆహ్వానిస్తున్నాను. ప్రభులో మీరందరూ ఆనందిస్తున్నారని, ఆయనలో మీరు బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థనాపూర్వకంగా ఈ సెషన్ ప్రారంభించుకుందాం. మహోన్నతుడ జీవగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన వారమంతా మీ సురక్షిత రెక్కల నీళ్ళు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సమర్పించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్కు చేత, మీ సన్నిధి చేత, మీ కాపురత్వాన్ని బట్టి మమ్మల్ని నడిపిస్తున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీతో ధనికరమైన సమయాన్ని గడపాలని ఆశపడుతున్నాను తండ్రి. ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలుచుకోండి. స్తుతి ఆరాధనలో, వాక్య పరిచర్యలో, నేను మరి ఆఖరి ప్రార్థన వరకు మీరే తోడని నడిపించి సూటిగా స్పష్టంగా మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితంలో మీరు సరిచేసి మమ్మల్ని క్రమపరిచి మమ్మల్ని నిర్మించమని, మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని మీ దగ్గర రక్షణ స్థలానికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతించి కనపరుద్దాం. ఆయన ప్రేమ విషయంలో మనము ఆయనకు బందీలైపోయాము. ఈ పాట అందరికీ తెలిసిన పాట, ఎందుకంటే ఆయన ప్రేమ వర్ణించ మనకు తరం అవదు, కానీ మన జీవితంలో దేవుడు చూపిన మహాకృపను, ఆయన కనికరాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతిద్దాం. ప్రభు, నా జీవితంలో నీవు అనుగ్రహించిన ఆత్మను బట్టి, నీ ప్రేమకై నేను నిజంగా బందీనే అని చెప్తూ మనస్ఫూర్తిగా ప్రభువుని స్తుతించి ఆరాధించి కనపడతాం. యేసయ్యా ప్రేమింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా ప్రేమింతును, ఆరాధింతును, స్తుతింతును. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ నిన్ను వీడియుండుట. యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ నిన్ను వీడియుండుట. యేసయ్యా, 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 యేసయ్యా. నింపావు నీ ఆత్మతో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్ను మహిమపరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజల
మునిగి తేలాక నా వల్ల కాదయ నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయ నిన్ను వీడియుండుట. యేసయ్యా 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 నీలో మునిగి తేలాక నే విడుదలనే పొంద. నీలో మునిగి తేలాక నేను పొంగిపోయా. నీలో మునిగి తేలాక నే జీవమునే పొంద. నీలో మునిగి తేలాక నే బందీనైపోయా. నీలో మునిగి తేలాక నే విడుదలనే పొంద. నీలో మునిగి తేలాక నేను పొంగిపోయా. నీలో మునిగి తేలాక నే జీవమునే పొంద. నీలో మునిగి తేలాక నే బందీనైపోయా. యేసయ్యా 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 యేసయ్యా. విశ్వాసంతో మాట్లాడదాం. ప్రభువా, నేనేమైనానంత కేవలం నిన్ను బట్టి మాత్రమే, నీ కృపను బట్టి మాత్రమే, నీ ప్రేమను బట్టి మాత్రమే, నీ విశ్వాసతను నమ్మకత్వాన్ని బట్టి మాత్రమే ప్రభువా. ఇందులో నేను అతిశయించగలిగింది ఏది లేదు ప్రభువా. నా జీవితంలో నీవు కనపరిచిన నీ జాలి, కరుణ, కృప యొక్క మహదేశ్వరుని బట్టి నన్ను నేనుగా మీ సన్నిధిలో ప్రోక్షించుకుంటూ నా జీవితంలో మీరు అనుగ్రహించిన ప్రతి విషయాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమను, ఘనతను, ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ మీ ప్రేమకు ఎల్లప్పుడూ రుణస్థులుగా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ మా స్తుతిని, ఆరాధనను మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువులు ఆనందించేటువంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రం ఉంటుంది అని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన మన హృదయంలో నివసిస్తూ ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ మనను దేవునిలో కడుతూ ఉండగా, దేవునిలో నిర్మిస్తూ, ఆయనలో మనల్ని నడిపిస్తూ ఉండగా మనము స్వతంత్రులమే. అయితే ఆయన మన ఎడల చూపించిన ప్రేమకు ఎల్లప్పటికీ మనం రుణస్థులమే. ఈ మాట మనకు అర్థమైతే ఆయన ప్రేమ యొక్క మాధుర్యాన్ని అనుభవిస్తూ కృతజ్ఞులై జీవించడానికి దేవుడు సహాయం చేస్తారు. చాలా మటుకు మన జీవితంలో కృతజ్ఞత లేకపోవడాన్ని బట్టి మనము వెనకడుగు వేస్తూ ఉంటాం. మన విశ్వాస జీవితంలో మనము అధిక కృపలోనికి వెళ్ళాలి, అధిక బలంలోనికి వెళ్ళాలి, అధిక మహిమలోనికి వెళ్ళాలి అంటే సీక్రెట్ ఒకటే. దేవుడు మన జీవితంలో ఏమైనాడో మనం గ్రహించుకోగలిగి ఆయన గురించిన అనుభవ జ్ఞానంతో, ఒక ప్రత్యక్షతతో ఆయన గురించి ఒక అనుభవ జ్ఞానంతో ఎప్పుడైతే మనం ఎదగడం ప్రారంభిస్తామో ఆయన పట్ల మనకు ఉండాల్సిన భయభక్తులు వస్తాయి. ఆయన పట్ల మనకు ఉండాల్సినటువంటి వినయ విధేయతలు వస్తాయి. ఇలా దేవుని సేవించడం అనేటువంటిది ఛాలెంజింగ్గా ఉండినప్పటికీ మనము దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోగానే అది ఒక బాధ్యతగా గుర్తెరిగి ప్రభువును సంతోషపెట్టడానికి, ఆయన మహింపరచడానికి,
ఆయన్ను ఘనపరచడానికి ప్రతి విధాలా మనం ప్రయత్నం చేయగలుగుతాం. అలా ఎవరైతే చేయగలుగుతారో వారు దేవుని స్వాతంత్రాన్ని అనుభవిస్తూ దేవునికి రుణస్థులుగా తమ్ము తాము దేవునికి కట్టు బాటలాగా చేసుకొని దేవునితో ఐక్యత కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అలా దేవునితో ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆయనలో ఉన్న జీవాన్ని మనం అనుభవించగలుగుతాము. అంత మాత్రమే కాదు, ఆయనకు చెందవలసిన మహిమ మన జీవితాల ద్వారా చెందుతుంది. ఈరోజు ఆయన స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు ఒక మాట మనం గుర్తుంచుకోవాలి. ఎల్లప్పుడూ ఆయన కీర్తి మన నోట ఉండాలి. మన జీవితంలో మన ప్రతి విషయంలోనూ దేవుడు మహిమపరచబడాలి. ఓన్లీ మన పాట పాడినప్పుడు ఆరాధన చేసినప్పుడు మాత్రమే కాదు, మన అడుగడుగున మన ప్రతి జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుని నామం మహిమపరచబడాలి. అంటే దీవెనకరమైనటువంటి ఆరాధనతో కూడినటువంటి జీవిత విధానంగా మన జీవితం ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించేయండి. అవును, ఆయన చూపిన ప్రేమకు మనం కొలత ఏమి కూడా చెప్పలేం, లేకపోతే దానికి మనం వెల కట్టలేం. కానీ ఒకటి, రుణస్థులంగా మనము బాధ్యత కలిగి ప్రవర్తించడాన్ని బట్టి దేవుని నామం ఎరిగిన ప్రజలుగా, దేవుని నామం పెట్టబడినటువంటి వారంగా ఆయన నామ ఘనత గురించి జీవించడానికి దేవుడు మనకు సహాయం చేసి అనిపించుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి ఈ బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. మరి దీని ద్వారా మీరు ఏదైనా నేర్చుకుంటున్నారు, ఆత్మలో బలపరచబడుతున్నారు, ఆత్మలో నిర్మించబడుతున్నారు అని అంటే మీ టెస్టిమోనీస్ మాకు షేర్ చేయండి, లేకపోతే కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయండి. యూ కెన్ కాంటాక్ట్ అస్, యూ కెన్ రీచ్ అవుట్ అస్. మరి కింద తెలియజేస్తున్నటువంటి నంబర్కు మీరు కాల్ చేసి, వాట్సాప్ చేసి మీ యొక్క టెస్టిమోనీస్, లేకపోతే మీ ఆత్మీయ జర్నీలో లెర్న్ టు నో మీకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మాకు మీరు తెలియచేయని మనం చేస్తున్నాను. మరి ప్రతి బుధవారం వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఇదే యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. యూ జస్ట్ గో హెడ్. స్క్రిప్చర్ టైమ్ సిరీస్ మరి కొద్ది కాలంగా మరి స్టాప్ చేయడం జరిగింది. మరి స్క్రిప్చర్ టైం చాలా రీసెర్చ్తో కూడుకున్నటువంటి విషయము. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ప్రతి విషయాన్ని మిస్ చేయకుండా దాన్ని ఎక్స్ప్లెనేషన్లోకి తీసుకురావాలని అంటే వీ నీడ్ కొంచెం అందులో వర్క్ చేయాల్సి ఉంది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. సో మీరు స్క్రిప్చర్ టైం కూడా ఇంతవరకు లేవియా కాండం వరకు అన్ని మెసేజెస్ మీకు అందుబాటులోకి వచ్చాయి. ఆల్మోస్ట్ నిర్గమ కాండము, లేవియా కాండం రెండు కూడా పర్ఫెక్ట్ ఫుల్ లెంగ్త్ బుక్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. యూ కెన్ జస్ట్ గో అహెడ్ అండ్ సీ. దేవుని చిత్తం అయితే ఇంకా వేరే పుస్తకాలకు సంబంధించిన స్క్రిప్చర్ టైం మెసేజ్ కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, దాని విషయంలో ప్రార్థన చేయాలని పనులు చేస్తున్నాను. అండ్ ప్రతి రోజు కూడా డైలీ డివోషన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మీకు అందుబాటులో ఉంది. మీరు ప్రతిరోజు బైబిల్ చదువుకున్న తర్వాత బైబిల్తో మీరు దేవుని మాటతో మీరు దినాన్ని ప్రారంభించి తర్వాత దేవునితో సహవాసం చేస్తున్నవారుగా ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యాన్ని ధ్యానించాలని ఆశ కలిగి ఉన్నవారు అడిషనల్ రిసోర్స్గా ఈ యొక్క డైలీ డివోషన్ని మీరు చదవచ్చని, అది కూడా వాక్యానుసారమైనటువంటి ఒక క్రానలాజికల్ ఆర్డర్లో వాక్యాన్ని మీకు బోధించేటువంటి విధానంలో అది ఉంటుంది. దాంతోపాటుగా ఒక డివోషనల్ ప్రేయర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. దాన్ని మీరు వాడుకొని మీరు ఆ రోజుని మీరు ప్రారంభించవచ్చు అని కూడా మీకు మనం చేస్తుంది. బట్ ఈ రిసోర్స్ని పెట్టుకొని ప్రారంభించవద్దు, కానీ ప్రతిరోజు వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని పర్సనల్గా ధ్యానించండి. తర్వాత పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యాన్ని ధ్యానించిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరేపించిన కొలది ప్రార్థన చేయండి. ఆ తర్వాత మీరు ఎనీ టైమ్ యూ కెన్ సీ దిస్ డివోషన్ ఆల్సో అని మీకు తెలియజేస్తాను. మీ ప్రార్థన అవసరం ఏమన్నా తెలియచేయండి. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. లెర్న్ టు నో మినిస్ట్రీస్ కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక రీతులుగా దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుని బట్టి, ఆయన విజన్ బట్టి ఈ మినిస్ట్రీ ముందు కొనసాగాలని మీ ప్రార్థనలు కూడా జ్ఞాపకం ఉంచుకోండి. బైబిల్ స్టడీ సిరీస్ ఎవరికైనా కావాలి అని అంటే మరి కేర్సల్ గ్రూప్స్ చేయాలనే ఒక ఆశ ఉంది. దేవుడు తన చిత్తం చొప్పున దాన్ని అనుకూలపరిస్తే మరి ఆయా ఏరియాస్లో బైబిల్ స్టడీ కేర్సల్ గ్రూప్స్ కూడా వీక్ డేస్లో చేయాలని ఆశ పడుతున్నాము. దాని విషయంలో ప్రార్థన చేస్తున్నాము. దేవుని చిత్తం అయితే అది ఎప్పుడైతే అది స్టార్ట్ అవుతుందో మీ ప్రాంతాల్లో కూడా బైబిల్ స్టడీ ప్రోగ్రామ్స్ మరి చేయడానికి అవకాశం ఉంటుంది కనుక దాని విషయంలో కూడా మీరు ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తున్నాం. మంచిది. వాక్యంలోకి వెళ్దాం. వాక్యం ధ్యానించుకొని మనం ముందుకు వెళ్దాం. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు
స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాటకు మనం చెవినిద్దాం. దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడాలని కోరుకుందాం. ఈరోజు నేను ఎంచుకున్నటువంటి టాపిక్ సంపూర్ణ సిద్ధి. ఒక పర్ఫెక్షన్ అని చెప్పచ్చు ఈ మాట. సంపూర్ణమైన సిద్ధి అన్నప్పుడు ఒక మనిషి ఎప్పుడు సంపూర్ణ సిద్ధిని పొందుతాడంటే, ఒక ఋషిని అడిగితే మీరు చెప్తారు, ఋషి ఏళ్ల తరబడి ఒక తపస్సు చేస్తాడు, కఠోరమైన తపస్సు చేస్తాడు. చేసి కొన్ని విషయాల్లో తను కట్ చేసుకుంటాడు. కొన్ని విషయాల్లో తను మెరుగుపరుచుకుంటాడు. మరికొన్ని విషయాల్లో తను తారాస్థాయిలో దేవునితో ఐక్యత పొందడానికి ప్రయత్నం చేస్తాడు ఒక ఋషిగా. మరి ఈ అభ్యాసంలో ఒక వ్యక్తి పూర్ణ సిద్ధిని ఎప్పుడు పొందుతాడంటే, ఆ వ్యక్తి ఇంకా అతనిలో ఏ కల్మషము లేదు, మరి ఏ రకంగా కూడా అతను ఒకరి చేత నిందించబడే అనుభవంలోకి రావడం లేదు అనేటువంటి స్థాయికి వచ్చినప్పుడే సంపూర్ణమైన సిద్ధిని పొందినట్లు, లేకపోతే దైవ ప్రసన్నని చేసుకున్నప్పుడే అతను మరి ఒక సంపూర్ణ సిద్ధిని పొందినట్లుగా వారు చెప్తూ ఉంటారు. మరి ఈరోజు ఋషుల గురించి మనం మాట్లాడుకోవట్లేదు, కానీ ఆత్మీయులుగా మనము సంపూర్ణ సిద్ధిని పొందడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకి సంపూర్ణ సిద్ధి ఎందుకు బ్రదర్? మనము విశ్వాసులమే కదా, మన దేవుని బిడ్డలమే కదా, మనము రక్షించబడిన వారమే కదా, మన దేవుని రాజ్య వారసులమే కదా, పరలోకంలో ఆల్రెడీ మనకు పాలు దొరికింది కదా, నిత్య జీవాన్ని మనం ఇప్పుడే అనుభవిస్తున్నాం కదా, మరి అలాంటప్పుడు సంపూర్ణ సిద్ధి కొరకు ఎందుకు ప్రయాసపడాలి అని మనం ఆలోచించవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే, సపోజ్ ఒక జర్నీ ప్రారంభమైంది, ఆ జర్నీకి బస్ టికెట్ కొనుక్కున్నారు. ఆ బస్ టికెట్ కొనుక్కున్న తర్వాత, లేకపోతే ట్రైన్ జర్నీ స్టార్ట్ అయింది, ట్రైన్ టికెట్ కొనుక్కున్నారు, ఒక ప్లేన్ టికెట్ కొనుక్కున్నారు. స్టార్ట్ అయిన తర్వాత మీరు అందులో నార్మల్ కేటగిరీ, మీరు సంపాదించుకున్న దాన్ని బట్టి మీరు కట్టిన ఆ ఫీకి తగినట్టుగా మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఒకవేళ ప్లేన్లో మీరు వెళ్తున్నారు అనుకోండి, ఎకానమీ క్లాస్ టికెట్ మీరు తీసుకున్నారు అనుకోండి, ఎకానమీలోనే మీరు ఉండాల్సి వస్తుంది. అప్గ్రేడేషన్ ఎవరైనా ఇస్తారా చెప్పండి? మీకు అప్గ్రేడేషన్ బిజినెస్ క్లాస్లోకి ఇస్తే ఎవరైనా వద్దంటారా చెప్పండి? కానీ బిజినెస్ క్లాస్కి ఎవరైనా అప్గ్రేడేషన్ ఇస్తారంటారా? అంత ఈజీ కాదు. కానీ మీరు ఇక్కడ కట్టి ప్రయాసపడి మీరు అప్గ్రేడేషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ దాని విషయంలో మీకు ఏదో లాటరీగా మీ పేరు వస్తుందని కాదు. కానీ ఒక వ్యక్తి పరలోకానికి కూడా వెళ్తున్నాడు. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా నీతిమంతులుగా మనల్ని అందరినీ తీర్చుకున్నాడు. విశ్వాసం ద్వారా మనం చేసిన తీర్మానాన్ని బట్టి మనం రక్షించబడ్డాము. మనందరికీ పరలోకంలో ఎంట్రీ దొరికింది, కరెక్టే. కానీ అక్కడ వేరే మనము ఎంట్రీ చేస్తున్నప్పుడు మనం ఎలా ఎంటర్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంటర్ అవుతున్నప్పుడు ఒక వ్యక్తి ఒక హోలోగ్రామ్ లాగా ఉన్నాడు అనుకోండి. హోలోగ్రామ్ అంటే అతను వర్చువల్గా మాత్రమే ఉన్నాడు, అతనికి దేహము లేదు, ఏమీ లేదు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అంటే ఈరోజు నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను, నేను ఒక మాధ్యమం ద్వారా, యూట్యూబ్ ద్వారా మీతో మాట్లాడుతున్నాను. అయితే ఫిజికల్గా నేను మీతో మాట్లాడట్లేదు కదా, అంటే నేను వర్చువల్గా మీతో నేను కనపడుతున్నానని అర్థం. వర్చువల్గా నేను మీతో మాట్లాడుతున్నానని అర్థం. అయితే నిజంగా కనుక ఒక వ్యక్తి పరలోకంలో వర్చువల్గా వెళ్తాడా లేకపోతే ఫిజికల్గా వెళ్తాడా అని ఆలోచన చేస్తే, ఫిజికల్గా వెళ్ళగలిగిన వ్యక్తి ఆత్మలో వర్ధిల్లి ఉంటాడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, జయించిన వారిదే పరలోకం అన్నాడు కదా. మరి ఏమేమి జయించాలో ఆ జయిస్తూ ఉండగా మనం ఒక సిద్ధిని పొంది, ఒక సామర్థ్యాన్ని పొంది, ఒక స్థాయిని పొంది, మనము ఆధిక్యతలను పొంది మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు అసలు చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఉన్నాడు, మొత్తం అంత ముఖం వాడిపోయింది. అలా మన పరలోకానికి వస్తే బాగుంటుంది అంటారా? లేకపోతే మంచిగా మనము దేవుని చేత అలంకరించబడి పరిశుద్ధ అలంకారం ధరించుకున్న వారంగా, ఆత్మలో బలం పొంది ఎదిగిన వ్యక్తులంగా మనము దేవుని కొరకు విశ్వాసంలో రోషంగా జీవించి ఆయన పరలోకంలో మనము చేరుకుంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు కదా మనల్ని బట్టి. ఈరోజు సంపూర్ణ సిద్ధి అనేది మనకు చాలా అవసరం. ఈరోజు దేవుడు మనకు సంపూర్ణ సిద్ధి ఎలా కలుగు చేస్తాడు, ఒక ఆత్మీయుడిగా సంపూర్ణ సిద్ధి పొందడం అంటే ఏంటి, ఎలా పొందొచ్చు, పొందామని మనకు ఎలా తెలుస్తుంది, ఈ విషయాలు ఈరోజు మీతో మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా రాస్తూ చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, ఇదివరకే నేను గెలిచితిని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని ఆయనను నేను అనుకొనటం లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో
నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకొని వలని పరిగెత్తుచున్నాను. అసలు పౌలు యొక్క ఉద్దేశం చూడండి. పౌలు తనకున్నటువంటి వాక్చాతుర్యాన్ని బట్టి, వాక్య పరిజ్ఞానాన్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టినటువంటి వ్యక్తిగా తను చాలా విషయాలు చెప్పచ్చు. నాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు, నేను చాలా అందులో పండితుణ్ణి, నాకు ధర్మశాస్త్రంలోని ప్రతి విషయం తెలుసు, నేను దాన్ని పాటించడానికి కూడా ఎంతో ప్రయత్నం చేసేటువంటి వ్యక్తిని, ధర్మాన్ని పరిరక్షించడానికి నేను పడిన ప్రయాస, నీతియుక్తమైన క్రియల కొరకు నేను చేసినటువంటి ప్రయాస అంతా ఇంత కాదని పౌలు తన గురించి తాను అతిశయంగా ఎన్నైనా చెప్పుకోగలడు. అది పౌలుకున్నటువంటి గొప్ప ఆధిక్యత. కానీ పౌలు అంటున్నాడు, ఇదివరకే నేను గెలిచితున్నాను అనుకోవట్లేదు, చాలా విషయాలు గెలిచానేమో, కానీ నేను గెలిచి ఒక ట్రయంఫెంట్ స్థాయికి నేను వచ్చేసాను అనేటువంటి ఒక అనుభవాన్ని అతను చెప్పట్లేదు. ఇదివరకే గెలిచితునని నేను అనుకోవట్లేదు, ఇంకా గెలవాల్సినవి చాలా ఉన్నాయి అని అంటున్నాడు. ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందేశాను, ఇక నేను పర్ఫెక్షన్లోనికి వచ్చేసాను అని అనుకోవట్లేదు, ఎందుకంటే నాలో ఇంకా పర్ఫెక్షన్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా అంటున్నాడు, నేను దేని నిమిత్తమైతే క్రీస్తు యేసు చేత పిలువబడుతునో పట్టబడుతునో దాన్ని పట్టుకొని వాళ్ళని పరిగెత్తుతున్నాను. అంటే దేవుడు నన్ను ఎందుకొరకైతే పట్టుకున్నాడో ఆ పర్పస్ని తెలుసుకుని ఆ పర్పస్ని చేసే విషయంలో నేను పరిగెత్తుతున్నాను, ఆ గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నాను అని చెప్తూ వచ్చాడు. ఈరోజు విశ్వాసంగా మనకు 2-3 బైబిల్ వర్సెస్ తెలిస్తే మనం ఎంత అతిశయిస్తాము కదా. ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేయగలిగితే అబ్బా నేను ఎంత బాగా ప్రార్థన చేయగలను కదా అని మనం ఆలోచిస్తాం కదా. ఒక ఆత్మీయంగా పరిశుద్ధంగా ఒక 10 రోజులు, అంటే ఒక అబద్ధం కూడా చెప్పకుండా, ఒక మోసం చేయకుండా, ఒక మరి మనం జీవిస్తున్నప్పుడు నేను ఎంతటి నీతిమంతునో తెలుసా అని మనం మాట్లాడుకుంటాం కదా. ఎంతటి విశ్వాసనో తెలుసా, నేను ఉపవాసం చేసే వ్యక్తిని తెలుసా అనే ఎన్నో విషయాల్లో నేను శోధనలు జయించాను కదా, నేను జయించను అని తెలుసా, నేను పర్ఫెక్షన్లోకి వచ్చాను తెలుసా, ఆత్మలో నేను స్థాయిలో ఉన్నాను తెలుసా అని మనం ఎంత బోస్ట్ఫుల్గా మాట్లాడుకుంటాం కదా, ఎంత అతిశయిస్తాము కదా. కానీ పౌలు లాంటి మహానుభావుడు ఆయన అతిశయించట్లేదు. ఆయన అంటున్నాడు, ఇదివరకే నేను గెలిచానని నేను అనుకోవట్లేదు, నేను గెలవాల్సినవి చాలా ఉన్నాయి అంటున్నాడు. మన జీవితంలో మనం గెలవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. మనం ఒకసారికి గెలవలేదు. ఇప్పుడు రక్షణలోనికి వచ్చింది కూడా మనం గెలిచి రాలేదు. యేసుక్రీస్తు తన ఉచితమైన కృప ద్వారా విశ్వాసం ద్వారా మనకు అనుగ్రహిస్తే మనం రక్షించబడ్డం, లేకపోతే మనకు ఆ టైటిల్ కూడా లేదు. ఇక ఆత్మలో బలపరచబడడం అంటారా, ఆత్మ మనల్ని నడిపిస్తుండగా మనము ఏదో కొద్దో గొప్ప కింద మీద పడతా లేస్తా ఏదో చావు తప్పి కనులు అట్టుపోయినట్టుగా ఆత్మీయ స్థితిలో మనం కొనసాగుతున్నాం. మరి వాక్య పరిజ్ఞానంలో మనం అంతంత మాత్రంగానే ఉంటున్నాం. ఆత్మీయమైనటువంటి మర్మాలు తెలుసుకునే విషయంలో కూడా అంతంత మాత్రమే ఉంటున్నాం. దేవునితో సహవాసం చేసే విషయంలో కూడా మన స్థాయి ఏమంత గొప్పగా ఉండదేమో అని నేను అనుకుంటాను. మరి ఇలాంటప్పుడు మనము సంపూర్ణ సిద్ధి పొందేటప్పుడు దేవుడు నన్ను ఎందుకొరకు పట్టుకున్నాడో ఆ పట్టుకున్న విషయంలో దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో నేను గ్రహించేది ఎప్పుడు, దాని ప్రకారంగా జీవించేది ఎప్పుడు చెప్పండి. ఎందుకు ఈ మాటలను చెప్తున్నానంటే పౌలు వీటన్నిటిని ఇలా ఆలోచిస్తున్నాడు. ఇదివరకే గెలిచాను, ఒక సంపూర్ణ సిద్ధి పొందుకున్నాను అని నేను అనుకోవట్లేదు, నేను అతిశయించట్లేదు, కానీ ఇంకా ఐఎమ్ స్టిల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని పౌలు గారే చెప్పుకుంటా ఉంటే మనం ఏ పాటి వారని చెప్పండి. ఇంకా పౌలు ఈ గోస్ ఆన్ టు రైట్, ఆయన రాస్తాడు 13వ వచనంలో, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలుచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు. 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎంత చక్కటి మాట అన్నాడు కదా. ఇదివరకే పట్టుకున్నానని అనుకోవట్లేదు నేను, దేవుడు నన్ను పట్టుకున్నాడు. అయితే దేవుడు నన్ను పట్టుకున్న విధానము, ఆయన యొక్క ఉద్దేశాన్ని నేను పట్టుకున్నానని, నేను దాన్ని గ్రహించానని చెప్పట్లేదు. అయితే ఒకటి, నేను ముందంతా పట్టుకొని ఏదో చేసేస్తున్నాను, ధర్మాన్ని పరిరక్షిస్తున్నాను, యూదుల ఆచారాన్ని పరిరక్షిస్తున్నాను, ధర్మశాస్త్రాన్ని పరిరక్షిస్తున్నాను అనుకున్నాను, కానీ అది నేను పట్టుకొని అది కాదు దేవుని చిత్తం నా పట్ల అని నేను గ్రహించిన వ్యక్తిగా వెనుకున్నవి మరచి దేవుని ఉన్నతమైన పిలుపు వరకు ఒక బహుమానం పొందటానికి గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నాను అన్నాడు.
ఈరోజు ఆత్మీయులుగా మన గురేంటో తెలుసా మనకు? పరలోకం చేరటమే ఒక గురా? ఆత్మీయంగా మనము దేవుడు అనుగ్రహించు ఏమంటారు ఉన్నతమైన బహుమానాలు, లేకపోతే ఆయన మనకు అనుగ్రహించేటువంటి ఆధిక్యతలు పొందటమే ఒక గురా? ఇదేనా మన గమ్యము? లేకపోతే మనము ఆధిక్యతలను పొందుకొని ఆత్మలో వర్ధిల్లటమే ఒక గురా? మనము సమృద్ధి అయిన జీవితము, నిత్య జీవం పొందటమే ఒక గురా? ఇవన్నీ ఒక మనిషి సంపాదించుకుంటే అయిపోయిందా? సరిపోయిందా? యాక్చువల్‌గా మన కొరకు దేవుడు నిర్ణయించిన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆదాము అవ్వలతో దేవుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమి నిండించి దాన్ని స్వతంత్రించుకోండి, లోపరుచుకోండి అన్నాడు. ఈరోజు కనుక మనము ఆత్మీయులుగా మనం ఉంటే దేవుని ఉద్దేశం ఇదే. మనం ఈ లోకంలో దేవుని కొరకు ఫలించాలని, దేవుని నామమును బట్టి మనం విస్తరించాలని, అభివృద్ధి చెందాలని, మనము ఈ భూమిని అంతటిని స్వతంత్రించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దీన్ని ప్రాస్పెరిటీ గాస్పెల్‌లోకి తీసుకెళ్ళి చాలామంది దీన్ని కొంచెం తప్పుదోవ పట్టించేశారు. ఈ లోకంలో మీరు చాలా సంపాదించుకోవాలి, మీరు క్లెయిమ్ చేయడం ప్రారంభించండి అని ప్రారంభించారు. అంటే మీరు భూమిని స్వతంత్రించుకోవడం అంటే అక్కడికెళ్ళి ఇది నాదే, ఇది దేవుడు నాకు ఇస్తున్నాడు, దేవునికి స్తోత్రం అని విశ్వాసంతో పలకమంటున్నారు. ఇలా పలికేస్తే అందరిది వచ్చేస్తుంది అంటారు మనకి. ఇలా పలుకుతూ వెళ్ళిపోతా ఉంటే ఒకరిది అందరిది నాదైపోతే ఇక విశ్వాసులు కూడా ఏం చేస్తారు తెలుసా? సంఘంలో ఎవరైతే మంచి స్థాయిలో ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ ఇల్లు నాదే అని కన్ఫెస్ చేయడం ప్రారంభిస్తారు. ఒక సంఘంలోనే గలిబిలి ప్రారంభమైపోతుంది. విశ్వాసుల్లోనే ఒక గలిబిలి ప్రారంభమైపోతుంది. దేవుడు ప్రాస్పెరిటీ విధానం ఇది కాదు. దేవుడు నిర్ణయించిన ప్రాస్పెరిటీ విధానం ఆత్మలో ఉంది. ఆత్మలో నువ్వు వర్ధిల్లితే ప్రతి విషయంలో వర్ధిల్లుతావు అని వాక్యంలో మనం చూస్తాం కదా. మన ఆత్మ వర్ధిల్లాలంట. ఎందుకంటే మనం ఎవరి పోలికలో చేయబడ్డాము? దేవుని పోలికలో ఆయన స్వరూపమందు మనం చేయబడ్డాము. మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆయన పోలికలోనికి మనం రావాలి. ఆయనలాగా ఆయన స్వరూపమును బట్టి ఆయన పోలికలో చేయబడిన మనము ఆయన పోలికలో ఆయన ఎలాగైతే ఆయన జీవించాడో, ఆయన ఎలాగైతే నడుచుకున్నాడో, ఆయన ప్రతిదాన్ని ఎలాగైతే చూస్తాడో, ఆయన దేవుని మహిమపరచడానికి ఎలా జీవించాడో అలా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయడమే మన గురిగా ఉండాలి. ఇలా ఎవరైతే గురిగా పెట్టుకుంటారో వారికి గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది పరలోకంలో. వారి కొరకు దేవుడు బహుమానాలు కూడా ఉంచాడట. ఈరోజు మన గురి ఏంటో తెలుసా? దేవుడు మన కొరకు కలిగి ఉన్న ఉన్నతమైన పిలుపు ఏంటో తెలుసా? ఆయన కొరకు పరిశుద్ధులుగా మనం జీవించాలని. ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండండి అనే మాట ఆయన చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నా పోలికలో మీరు చేయబడ్డారు, నేను పరిశుద్ధంగా ఉన్నట్లు మీరు పరిశుద్ధంగా ఉండడానికి ప్రతి విధంగా ప్రయత్నం చేయండి. నేను నీతిమంతుడును, మీరు నీతిమంతులుగా అవటానికి నేను మీ కొరకు ప్రయాసపడుతున్నాను. మీరు నీతిమంతులుగా అవటానికి మీరు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఇచ్చిన నీతిని నెరవేర్చడానికి మీరు ప్రయాసపడండి అంటున్నాడు. హల్లెలూయా. ధర్మమును అనుసరించి నడిచేవాడని నేను. మీరు కూడా అధర్మం ఎక్కడా చేయొద్దు. ధర్మాన్ని బట్టి ఇతరులకు మేలు చేయడానికి ప్రయత్నం చేయండి. నా ప్రేమను ఇతరులకు కనపరచండి. నా దీర్ఘశాంతమును మీరు ప్రాక్టీస్ చేస్తూ మీరు కూడా ఓర్చుకోండి. కోపపడొద్దు, పాపం చేయొద్దు అంటున్నాడు ఆయన. అంటే ఆయన గుణ లక్షణాలు ఎరిగిన వారుగా ఆయన గుణాతిశయములను ప్రచురపరచడానికి రాజులైన యాజక సమూహంగా మనం మార్చబడ్డాము. అలాంటి మనము ఈ మెటీరియల్ థింగ్స్ కోసం ప్రయాసపడి మన ఉన్నతమైన పిలుపును పక్కన పెట్టేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఈరోజు ఒక పీపుల్స్ రిప్రజెంటేటివ్ మీరు అనుకున్నారు, ఆ వ్యక్తి పీపుల్కి సేవ చేయాల్సింది పోయి, ప్రజలకు సేవ చేయాల్సింది పోయి, తనకు తాను సేవ చేసుకొని తను బాగా ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని మనుషులకు ఏం చేయలేదు అనుకోండి, ఏం ప్రయోజనం చెప్పండి? ఇప్పుడు జరుగుతుంది అదే కదా. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆత్మీయులుగా మనం కూడా దేవుని చేత పట్టుబడ్డాము. ఆత్మలో సమృద్ధి కలిగినటువంటి ఒక రిచ్ పీపుల్గా మారాల్సింది మనము మెటీరియల్గా రిచ్ అవడానికి ఎక్కువ ప్రయాస చూపిస్తున్నాము. ఆత్మలో మనము రిచ్ అవ్వట్లేదు, మనలో కంటెంట్ లేదు అనే స్థాయికి మనం వెళ్ళిపోయామంటే దీనికి బాధ్యులు ఎవరు? మనం కాదంటారా? దాన్ని మనము గ్రహించలేకపోతున్నామా, లేకపోతే గ్రహించుకున్న అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నామా అనేది కూడా మనం గ్రహించుకోవాలి. పౌలు అంటున్నాడు, ఇదిగో ఇంతవరకు నేను జీవించిన జీవితం పెద్ద విషయమే కాదు, ఇప్పుడు ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో. వెనుకున్న మరచి
ముందున్న వాటి కొరకు నేను వెళ్తున్నాను. ఇంతవరకు నా పేరు ప్రతిష్టలు, నాకున్నటువంటి రోషము ఇవన్నీ పక్కన పెట్టేసేసి, దేవుడు నాకు ఉన్నతమైన పిలుపు ఇచ్చాడు. ఆ పిలుపు ప్రకారంగా నేను నడవటానికి ఆయన సహాయం తీసుకొని, ఆ పిలుపుకు తగినట్లుగా నడిస్తే ఒక బహుమానం ఉంది. ఆ బహుమానం పొందాలని నేను పరుగు పందెంలో నా గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను అన్నాడు. ఎంత గొప్ప మాట కదా! ఎవరు సంపూర్ణ సిద్ధి పొందిన అనుభవంలోనికి వస్తారంటే, ఎవరు పర్ఫెక్షన్‌లోనికి వస్తారంటే, మనం చూస్తాం కదా కీర్తన గ్రంథంలో కూడా, ఆయన పర్వతమును అధిరోహించదగిన వాడెవడు? ఆయన గుడారంలో నివసింపదగినటువంటి వాడెవడు? ఎవరైతే తమ తాము కాపాడుకుంటారో, భద్రపరుచుకుంటారో, విశ్వాసాన్ని కాపాడుకుంటారో, పరిశుద్ధంగా జీవిస్తారో, నీతియుక్తమైన జీవితం కలిగి ఉంటారో, వారు ఆయన పర్వతమునకు ఎక్కగలరు. వారు ఆయనతో సహవాసం చేయగలరు. ఈరోజు సంపూర్ణమైన సిద్ధి పొందకుండా, అంటే ఒక పర్ఫెక్షన్‌లోనికి మనం రాకుండా, దేవుడు ఏ ఉద్దేశంతో, ఏ పిలుపుతో అయితే మనం పిలుచుకున్నాడో, ఏ పిలుపుని బట్టి అయితే మనం రక్షించుకున్నాడో, ఏ పిలుపుని బట్టి అయితే మనం ఆయనలో ఉండాలని, ఆయనలాగా మనం ప్రవర్తించాలని, నశించిపోతున్న ఈ లోకంలో ఒక దివిటీలు పట్టుకొని, ఒక దేవుని కొరకు ఒక సాక్షులుగా జీవించాలని ఆయన మన గురించి ఆలోచన చేస్తూ ఉంటే, మనం ఈ లోకంలో ఎంత సంపాదించుకుందామా, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏం క్లెయిమ్ చేసుకుందామా, ఎంత ఆశీర్వాదాలను తెచ్చుకుందామా అని మనం ఆలోచించే క్రమంలోనే ఉండిపోతున్నాము. మనము మన పిలుపుకు తగినట్టుగా జీవించట్లేదు. ఇక మనము గెలవాల్సిన వాటిలో గెలవట్లేదు, ఓడిపోవాల్సిన వాటిలో ఓడిపోతూనే ఉన్నాము. ఇక మనము పరిశుద్ధులుగా తగినట్లుగా మనం నడుచుకోవట్లేదు. ఇంకా సంపూర్ణ సిద్ధి పక్కన పెట్టేది. ఈరోజు అటువంటి స్థాయిలో కనుక మనం ఉంటే, మన జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈరోజు మన జీవితంలో ఆయన కొరకు మనం జీవించలేకపోతే, ఇక మనల్ని ఆయన రక్షించిన విధానము, మన కొరకు ఆయన చిందించిన రక్తానికి, ఆయన చేసిన బలియాగానికి అసలు అర్థమే లేదు. ఈరోజు మన జీవితంలో నిజంగా మన కొరకే జీవిస్తున్నామా, దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నమైనా చేయగలుగుతున్నామా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. సంపూర్ణ సిద్ధి అంటే నేను ఇంత సంపాదించుకున్నాను, నాకు ఇన్ని ఆస్తిపాస్తులు వచ్చేసాయి, నేను ఇంత దీవించబడ్డానని చెప్పడం కాదు. సంపూర్ణ సిద్ధి అంటే నేను ఆత్మలో ఎదుగుతున్నాను, ఇంకా ఎదిగినా ఇంకా సరిపోదు, ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది, ఇంకా అనేక విషయాల్లో నేను వర్ధిల్లాలి, ఇంకా అనేక విషయంలో దేవుడు చూపిన మాదిరిని అనుసరించి నేను నడుచుకోవాలి. దేవుని సంతృప్తి పరిచే విషయంలో, దేవుని సంతోషపరిచే విషయంలో, దేవునికి మహిమ, ఘనత, ప్రభావం నా జీవితం ద్వారా కలిగే విషయంలో నేను పర్ఫెక్షన్ తెచ్చుకోవాలి అని మనం ఆలోచన చేయగలిగాం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. ఆత్మీయంగా కొన్ని స్పిరిచువల్ డిసిప్లిన్స్ మనం ప్రాక్టీస్ చేయంగా మనం ఒక పర్ఫెక్షన్లో రాగలుగుతాం. అదే చెప్తున్నాను కదా, బైబిల్ను చదవంగా మనం ఎవరో మనకు అర్థమైతే మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చూసారా, ఇప్పుడు ఎన్నిసార్లు చదివాను అని చెప్పుకోవడానికి చదవట్లేదు, కానీ నేను ఇంకా మారాలో, ఇంకా దేవుని హృదయాన్ని ఎంత తెలుసుకోవాలో, ఇంకా దేవునితో ఎలా నేను దగ్గరికి రావాలో, ఇంకా దేవుని మార్గాలను ఎలా అనుసరించి నడుచుకోవాలో, దాని విషయంలో ప్రయాసపడడానికి నేను చదవాలి వాక్యం. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఇదిగో ఒక 10 నిమిషాలు ఆగకుండా చేస్తున్నాను, ఒక గంట సేపు చేసుకోగలుగుతాను కాదు. నేను దేవునితో ఎల్లప్పుడూ సహవాసం చేయాలి అనేటువంటి ఒక మైండ్ సెట్తో నేను ప్రార్థన చేయాలి. ఎంతగా చేయాలంటే, నేను ఆ స్థాయిని జస్ట్ ఒక 5-10 మినిట్స్ అనుకోకుండా, నేను ఎల్లప్పుడూ దేవునితో కనెక్ట్లో ఉండాలి, నేను దేవునితో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి అనే స్థాయికి నేను రాగలిగితే అది ఒక పర్ఫెక్షన్. ఆత్మచేత నడిపించబడే అనుభవంలో కూడా వస్తున్నప్పుడు ఆత్మీయ పోరాటాలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే మన శరీరంలో ఉన్నాం కదా, ఆత్మకి శరీరానికి మధ్య ఒక పోరాటం ఎప్పుడు జరుగుతూ ఉంటుందంట. దిస్ ఈస్ కాల్డ్ వార్ఫేర్, స్పిరిచువల్ వార్ఫేర్. ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో ఇలా శరీరము ఆత్మ రెండు కొట్టుకుంటా ఉంటే, శరీరంలో ఉన్నప్పుడు అనేకమైన శోధనలు మన ముందుకు వస్తాయి, అనేకమైన శ్రమలు మన ముందుకు వస్తాయి, దేవుని కొరకు అనేకమైన నిందలు మనం పడాల్సిన అవసరం వస్తుంది. ఇప్పట్లో నిందల గురించి మాట్లాడితే, నేను మనుషులు నిందలు పొందుతున్నాను, మనుషులు నన్ను అవమానపరుస్తున్నారని మనం మాట్లాడుతూ ఉంటాము. అవమానాలు, నిందల గురించి అనేక పాటలు మనకు వస్తూ ఉంటాయి. నీ అవమానానికి రెట్టింపైన ఘనతను నీకు ఇస్తారనే వాక్యాన్ని అందరూ మనం క్లెయిమ్ చేస్తూ ఉంటాం. నిజంగా క్రీస్తు కొరకు అవమానం పడే పరిస్థితి మనకు ఉందంటారని చెప్పండి. క్రీస్తు కొరకు అవమానపడడం అంటే ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమను చూపించడాన్ని బట్టి నేనెవరైనా ఉమ్మేశారా? క్రీస్తు ప్రేమను చూపించడాన్ని బట్టి, క్రీస్తు ఎలాగైతే ఓర్చుకున్నాడో అలా మీరు ఓర్చుకోవడాన్ని బట్టి ప్రజలు మిమ్మల్ని తప్పుగా మాట్లాడుతున్నారా?
క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని ప్రజలు నిందిస్తున్నారా? ఇలాంటి విషయాలు మీరు నిందించబడుతూ ఉంటే, మీరు అవమానపడుతూ ఉంటే, దానికి రెట్టింపు ఘనతను దేవుడు ఇస్తాడు తప్ప, మన స్వయంకృత అపరాధాలకు ప్రజలు మనల్ని నిందిస్తూ ఉంటే, వాటికి దేవుడు ఏం చేయగలుగుతాడు చెప్పండి? అఫ్కోర్స్ నేను అన్నీ అలానే ఉంటాయి నేను చెప్పట్లేదు కానీ, కొన్ని కొన్ని విషయాల్లో మనము దేవుని కొరకు మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, నీతిగా జీవిస్తూ ఉంటే, మనము అవమానాలు నిందలు భరిస్తూ ఉంటే, దేవుడు వాటి విషయంలో మనకు సహాయం చేస్తాడు. ఆయన కృప మనకు అనుగ్రహిస్తాడు, నిలబెడతాడు, చక్కగా నడిపిస్తాడు. అందుకే మనం ఆలోచన చేయాలి. ఈరోజు మన ఆత్మీయ స్థితి అలా ఉంది. ఎక్కడ జయించగలుగుతున్నామా శరీరాన్ని? ఆత్మలో బలహీనంగా ఉంటున్నామా? ఆత్మలో బలవంతులుగా ఉంటున్నామా? ఆలోచన చేయగలగాలి. అప్పుడే మనం ఒక సిద్ధిని, ఒక స్థాయిని మనం సంపాదించుకున్నట్లు లెక్క. ఇంకా మనము రక్షించబడిన తర్వాత మనకు ఒక స్థాయి ఇచ్చాడు దేవుడు. ఆ స్థాయిలోనే మనం ఉండిపోకూడదు. ఆ స్థాయిని పెంచుకుంటూ 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 కృప వెంబడి కృప, మహిమ వెంబడి మహిమలోనికి మనము రాగలగాలి. అందుకే పౌలు కూడా అసలు దేవుడు నన్ను రక్షించుకోవడానికి ఆయనకు ఉన్న ఉద్దేశం ఏంటి, ఆయన ఎందుకొరకు నన్ను పట్టుకున్నాడో, ఎందుకొరకు నన్ను పిలుచుకున్నాడో దాన్ని గ్రహించి దాని కొరకు నేను ముందుకెళ్తున్నాను అన్నాడు. అయితే ఇందులో రివార్డ్ సిస్టమ్ కూడా ఉందంట. శోధన సహించిన వాడు ధన్యుడు, వానికి రివార్డ్ సిస్టమ్ ఉంది. ఓకే, అవమానాన్ని సహించిన వాడు ధన్యుడు, వానికి రివార్డ్ సిస్టమ్ ఉంది. ఆ రివార్డ్స్ కొరకు అతను ప్రయత్నం చేసి ఆ రివార్డు ముందు ఉంచుకొని, కొన్నిసార్లు కొంతమందికి డైరెక్ట్గా ఒక మాట చెప్తే అర్థం కాదు, కానీ దాన్ని ఒక రివార్డ్తో ముడిపెట్టామనుకోండి, ఆ రివార్డ్ కోసమైనా సరే ఆ మాటకు చెవి ఎగుతారు, ఆ మాటకు లోబడి వారు జీవిస్తారు. ఈరోజు మనకు కూడా దేవుడు ఒక రివార్డ్ సిస్టమ్ పెట్టాడు, ఒక బహుమానాన్ని పెట్టాడు. ఆ బహుమానం ఎవరికి తెలుసా? రేపటి దిన 5 కిరీటాలు మనకు అనుగ్రహించబడతాయంట. అందరికీ కాదంటాయి. రక్షించబడ్డ ప్రతి ఒక్కరికి 5 కిరీటాలు రావు. ఎవరైతే శోధన సహిస్తారో, ఎవరైతే దేవుని కొరకు జీవిస్తారో వారికి 5 కిరీటాలు ఇవ్వబడతాయంట. ఆ నీతి కిరీటము, పరిశుద్ధులకు ఇవ్వబడేటువంటి ఇవన్నీ కిరీటాలు వారు పొందుకోవాలని అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత పొందుకుంటారంటే, అందరికి ఇస్తారు నాకు ఇవ్వట్లేదు అని చెప్పడానికి లేదు. నువ్వు ప్రయాసపడితే నీకు కూడా బహుమానం ఉంటుంది. నువ్వు ప్రయాసపడకుండా నీకు కూడా రావాలంటే ఇది రక్షణలాగా కాదు. రక్షించబడిన తర్వాత నీ స్థాయి నీ కిరీటాలను బట్టి ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఆ కిరీటాలు పొందడానికి అంటే ఒక బహుమానం ఉంటే, కనీసం ఒక ఇన్సెంటివ్ సిస్టమ్ ఉంటే మనిషి ప్రయాస పడతాడనే ఉద్దేశంతో దేవుడు కూడా కొన్ని ఇన్సెంటివ్ సిస్టమ్స్ పెట్టాడట. పౌలుకి అది అర్థమైంది. పౌలు అంటున్నాడు, అతిశయ కిరీటం పొందాలి, జీవ కిరీటం నేను పొందాలి, నీతి కిరీటం నేను పొందాలి, మహిమ కిరీటం నేను పొందాలి. ఈ కిరీటాలు పొందే విషయంలో నేను ప్రయాసపడతాను అన్నాడంట. అంటే ఇప్పటికి మరి పౌలు గారికి అన్ని కిరీటాలకి ఆయనకి ఎలిజిబిలిటీ వచ్చిందో లేదో మనకు తెలియదు, కానీ ఆయన మాత్రం బ్రతుకున్నంత వరకు ఆ కిరీటాల కోసం ప్రయాసపడ్డాడంట. మోర్ దెన్ కిరీటాల కంటే కూడా ఎక్కువగా దేవుని సంతోషపెట్టడానికి, దేవుని ఉన్నతమైన పిలుపుకు తగినట్లుగా జీవించడానికి ఎందుకొరకు పట్టబడ్డాడో దాని కొరకే తను జీవించడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు అలా మనం జీవించగలిగితే మనం కూడా దేవుని సంతోషపెట్టగలుగుతాం. అలా మనం జీవించగలిగితే మనం కూడా దేవుని విషయంలో ఆయనకు తగినట్లుగా మనం జీవించే అనుభవంలోకి మనం రాగలుగుతాం. దేవుడు అంటే దీవెన మనకి ఇవ్వాలని మనం ప్రార్థించాలి. ఈరోజు సంపూర్ణ సిద్ధి అంటే అన్నీ సంపాదించుకొని ఎదుగో తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము అన్నట్టు ఉండటం కాదు. ఈరోజు సంపూర్ణ సిద్ధి పొందడం అంటే ఆత్మీయంగా ఒక స్థాయికి వచ్చేసాను అని ఒక కాంప్లసెంట్ అయిపోయి అక్కడ నేను ఇంకా లేజీ అయిపోవడం కాదు. ఆత్మీయ స్థితిలో బలపరచబడాలి, ప్రార్థనా జీవితంలో ఎదగాలి, దేవునితో సహవాసంలో ఎదగాలి, వాక్యంలో బలపరచబడాలి, వేళ్ళు తన్నాలి ఆయన ప్రేమలో. ఈ స్థాయిలోకి ఎవరైతే వస్తారో, దేవుని ఉన్నతమైన పిలుపుని బట్టి ఎవరైతే జీవిస్తారో వారు దేవుని దృష్టిలో ఒక స్థాయిని చేరుకున్నారో వారికి బహుమానం అనుగ్రహించబడుతుందంట. ఈరోజు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఆత్మీయ స్థితిని బట్టి మీరు బహుమానం పొందటానికి సిద్ధంగా ఉన్నాను అని మీకు అనిపిస్తుందో చెప్పండి. ఇదిగో బలా నమ్మకమైన మంచి దాసుడా అని మన గురించి దేవుడు చెప్తాడంటారా? ఇదిగో బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీ కొరకు ఈ ఆధిక్యతలు నేను పెట్టాను, నువ్వు జయించావు కనుక ఇదిగో నీ కొరకు ఈ బహుమానాలు నేను పెట్టాను అని మీ కొరకు దేవుడు చెప్పగలడంటారా? అలా చెప్తే బాగుంటుంది. దాని కొరకు మనం ప్రయాసపడతాం. ఈరోజు ప్రార్థన చేద్దాము. ప్రభువా, నేను ఇదివరకే గెలుస్తున్నాను అనుకోవట్లేదు, నేను గెలవాల్సినవి చాలా ఉన్నాయి. ఇదివరకే ఒక సంపూర్ణ స్థితికి వచ్చాను అనుకోవట్లేదు, నేను ఇంకా చాలా మారాలి, ఇంకా చాలా పర్ఫెక్షన్లోకి రావాలి.
నన్ను ఎందుకొరకైతే నువ్వు పట్టుకున్నావో, ఎందుకొరకైతే పిలుచుకున్నావో దాని ప్రకారంగా జీవించడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. కలుగుసుకున్నామా? ప్రార్థన చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధ జీవం గల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పౌలు లాంటి గొప్ప దైవజనుడు చెప్తున్న మాట, నేను ఇదివరకు గెలిచానని అనుకోవట్లేదు, సంపూర్ణ స్థితి పొందానని అనుకోవట్లేదు. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో, ఎందుకు పట్టుకున్నాడో దాని కొరకు నేను ప్రయాసపడుతున్నాను. ఆ పిలుపులోకి నేను రావాలని, ఆ పట్టబడినటువంటి ఉద్దేశాన్ని గ్రహించిన వాడిగా ఉన్నతమైన పిలుపులో ఆయన అనుభవించిన బహుమానం కొరకు వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే నేను ప్రయాసపడి పరిగెత్తుచున్నాను అన్నట్టుగా మా జీవితాల్లో కూడా ప్రభువా ఆత్మీయ స్థితిలో ఎదగటానికి, ఆత్మీయంగా బలపరచబడడానికి, మీ కొరకు సాక్షులుగా జీవించడానికి, పరిణతి చెందినటువంటి విశ్వాసముతో మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి అనుభవంలో మేము కూడా ముందు కొనసాగి భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇదివరకు గెలిచామని అనుకోవట్లేదు, గెలవాల్సినవి చాలా ఉన్నాయి. ఇదివరకే సంపూర్ణ స్థితి పొందామని అనుకోవట్లేదు, ఎందుకంటే మేము ఇంకా చాలా విషయాలు పర్ఫెక్షన్లోకి రావాలి, స్పిరిచువల్ డిసిప్లిన్స్లో ఎదగాలి. మీరు కోరుకున్నట్టుగా మీరు మమ్మల్ని పట్టుకున్న విధానం, ఉద్దేశాన్ని గుర్తించుకొని, గ్రహించుకొని మీ కొరకు సజీవ సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేసి నడిపించుకొని మమ్మల్ని మీ దైవ లక్షణస్థలకు సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. ఈ సెషన్ మీకు దీవెనకరంగా అనిపిస్తే మీరు ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా షేర్ చేయండి. మర్చిపోవద్దు, ప్రభువులో మనం ఎదగాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది. ఉన్నతమైన బహుమానం పొందాలంటే ఉన్నతమైన పిలుపును గ్రహించుకొని, ఒక్కొక్కరికి పిలుపు అనుగ్రహించబడి ఉంటుంది. ఆ పిలుపు ప్రకారంగా మనం జీవించగలిగితేనే ఉన్నతమైన బహుమానాన్ని కూడా పొందగలుగుతాము. దేవుని సంతోషపెట్టగలిగినప్పుడే దేవుడు మనకు ఉన్నతమైన బహుమానాలు కూడా ఇస్తారు. ఆ స్థాయిలోకి మనం రావడానికి ప్రతి విధంగా మనం ప్రయత్నం చేయడానికి దేవుడే కృప చూపించి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.